ఒక్కోసారి మనల్ని భయపెట్టేవి నిజంగానే అంత ప్రమాదకరమైనవా లేక అదంతా కేవలం మన ఊహేనా? ఈ పాతకథలో ఒక నక్క సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం ఎలా వెతుక్కుందో చూద్దాం. ఈ కథ మనందరికీ ధైర్యం గురించి ఓ ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే మనందరికీ ఎదురయ్యేదే కదా. ఏదైనా తెలియని శబ్దం వినగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? భయంతో వెంటనే పారిపోతామా లేక ఏంటో చూద్దాం అని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తామా? మన రియాక్షన్స్ గురించే ఈ కథ చాలా చెబుతుంది. సరే, ఇక కథలోకి వెళదాం. మన కథలో హీరో ఎవరంటే ఓ తెలివైన నక్క. కాని ఎంత తెలివైనదైనా ఆకలి ముందు ఆ తెలివంతా పక్కకు పోయింది. కడుపు నింపుకోవాలి, అదొక్కటే దాని ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యంతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మన నక్క చాలా తెలివైందని చెప్పుకున్నాం కదా. అయితే దాని తెలివంతా ఫైటింగ్స్ కోసం కాదు, పెద్ద పెద్ద జంతువులను వేటాడటం లాంటి రిస్కులు తీసుకోదు. దాని బదులు ఈజీగా దొరికే ఆహారం కోసం వెతుకుతుంది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా స్మార్ట్ సర్వైవర్. అలా గంటల తరబడి అలసిపోయి వెతికిన తర్వాత ఫైనలీ ఆ నక్క కళ్లల్లో ఓ మెరుపు. ఎందుకంటే అది ఒక పాడుబడిన యుద్ధభూమికి చేరుకుంది. ఆ సీన్ చూడగానే దానికర్థమైపోయింది, ఇక్కడ కడుపు నిండా విందు దొరుకుతుందని ఓ ఆశ కలిగింది. ఇక చూసుకోండి, నక్క ఆనందానికి హద్దుల్లేవు. చుట్టూ చూస్తే చనిపోయిన సైనికులు, గుర్రాలు, ఆహా ఇంకేముంది, తన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇవాళొక పెద్ద పండగే అనుకుని తెగ సంబరపడిపోయింది. అంతా బాగుంది, ఇక విందు మొదలుపెట్టడమే తరువాయి అనుకుంటున్న టైంలో కథలో అస్సలు ట్విస్ట్ వచ్చింది. నక్క అలా విందుకు రెడీ అవుతుండగా ఊహించని భయంకరమైన ఒక అడ్డంకి ఎదురైంది. అంత నిశ్శబ్దంగా ఉన్న ఆ యుద్ధభూమిలో సడన్గా ఢమ్ ఢమ్ గర్ గర్ అనే ఒక వింతైన చాలా భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే నక్క గుండె జారిపోయింది. అమ్మో, ఏదో భయంకరమైన కోపంతో ఉన్న క్రూరమృగం వచ్చినట్లుంది అని ఊహించుకుంది. అంతే, ప్రాణభయంతో వెంటనే అక్కడున్న ఓ పెద్ద బండరై వెనక్కి వెళ్లి దాక్కుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నక్క మనసులో ఓ పెద్ద యుద్ధమే స్టార్టైంది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు అసలా శబ్దం ఏంటి, ఎక్కడ్నించొస్తుంది అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. మరి రెండింటిలో ఏది గెలుస్తుంది? చూడండి, నక్క వెంటనే పారిపోలేదు. ఫస్ట్ భయంతో దాగుంది నిజమే, కాని ఆ తర్వాత నెమ్మదిగా ధైర్యాన్ని కూడగట్టుకుంది. భయం పోయి దాని ప్లేస్లో క్యూరియాసిటీ వచ్చింది. మెల్లగా ఏం జరుగుతోందా అని జాగ్రత్తగా గమనించటం స్టార్ట్ చేసింది. కొంతసేపు గడిచింది, అయినా సరే ఏ జంతువూ కనపడలేదు. అప్పుడు నక్క ఆలోచనలో మార్పొచ్చింది. అసలు ఏంటో తెలియకుండా ఇంత మంచి భోజనాన్ని వదిలి పారిపోవడం కరెక్ట్ కాదు. ముందు ఆ శబ్దానికి కారణమేంటో తెలుసుకోవాలి అని ధైర్యంగా ఒక నిర్ణయానికి వచ్చింది. సరే, ఇక ఆ మిస్టరీ వీడే టైం వచ్చింది. అంత భయంకరమైన శబ్దం వెనుక దాగి ఉన్న నిజమేంటో తెలుసుకునే సమయం అన్నమాట. నక్క నెమ్మదిగా అడుగులు ముందుకు వేసింది. ఆ శబ్దానికి కారణం ఏ క్రూరం మృగమో కాదు, అదొక యుద్ధభేరీ, అంటే యుద్ధాల్లో సైనికుల్ని ఉత్సాహపరచడానికి వాడే ఒక పెద్ద డప్పనమాట. అసలు కారణం తెలిస్తే నా వస్తుంది. గాలికి అటూ ఇటూ ఊగుతున్న ఓ చెట్టు కొమ్మ ఆ డప్పుకు తగలడం వల్లే ఆ సౌండొస్తోంది. చూశారా? నక్క ఊహించుకున్న భయంకరమైన రాక్షసుడికి ఈ సింపుల్ విషయానికి అస్సలు సంబంధమే లేదు. మన భయాలు కూడా చాలాసార్లు ఇలానే ఉంటాయి కదా. నిజం తెలిసిన వెంటనే నక్క భయమంతా మాయమైపోయింది. ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఆ డప్పుమీదున్న తోలుని కొరికి తిని ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ యుద్ధభూమిలో దొరికిన విందుని ఫుల్గా ఎంజాయ్ చేసింది. సరే, కథ బాగుంది. మరీ చిన్న కథ మనకు నేర్పే పెద్ద పాఠమేంటి? అసలు ఈ కథ నీతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి నీతి ఇదే: కేవలం శబ్దం విని భయపడిపోవడం మంచి లక్షణం కాదు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా మన ఊహల్లోనే భయాల్ని పెంచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించండి, నక్క ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. భయంతో పారిపోయుంటే ఆఖరితో చచ్చేది. కాని అది ధైర్యాన్ని ఎంచుకుంది. ఆ ఒక్క డెసిషన్ దానికి కడుపు నిండా ఆహారాన్ని, అసలు నిజమేంటో తెలిసే జ్ఞానాన్ని ఇచ్చింది. మన లైఫ్లో కూడా ఇలాంటి చాయిసెస్ చాలా వస్తుంటాయి.
కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. తెలియని దాని గురించి భయపడి మనం వెనకడుగు వేసినప్పుడు, అది కొత్త జాబ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, లేదా ఏదైనా కొత్త అనుభవం కావచ్చు, అలా భయపడి వెనక్కి తగ్గడం వల్ల మనం నిజంగా ఎలాంటి అద్భుతమైన అవకాశాల్ని విందిని కోల్పోతుందాం. ఒక్కసారి ఆలోచించండి.